బాక్సాఫీస్ దగ్గర సినిమాల పరంగా పెద్ద చిన్న అని తేడా లేకుండా ఎప్పుడు ఏ సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపుతుందో ఎవరూ చెప్పలేము. కొన్ని సినిమాలు చిన్నవి అయినా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలు అందుకుంటాయి. కొన్ని సినిమాలు మాత్రం పెద్దవి అయినప్పటికీ అంచనాలని తప్పుతూ తారుమారు అవుతుంటాయి. ప్రస్తుతానికి సీనియర్ హీరోలు, టాప్ హీరోలు అని కాకుండా టైర్ 2 స్టార్ హీరోల విషయానికి వస్తే రీసెంట్ టైంలో కొందరు హీరోలు బాక్సాఫీస్ దగ్గర సంచలన కలెక్షన్స్ తో దుమ్ము రేపారు. యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ గీతా గోవిందన్ సినిమాతో టైర్ 2 హీరోలో ఎవరికీ అందనంత ఎత్తులో ఏకంగా 70 కోట్లకి పైగా షేర్ ని అందుకొని బిగ్గెస్ట్ బెంచ్ మార్క్ ని సెట్ చేశాడు. ఈ అద్భుతం జరిగి 5 ఏళ్లు అయినప్పటికీ ఈ రికార్డ్ ఇప్పటి వరకు అలానే కొనసాగుతూ ఉండటం విశేషం. విజయ్ దేవరకొండ కన్నా ముందే నితిన్ ఆ సినిమాతో ఆల్మోస్ట్ 50 కోట్ల వరకు చేరువయ్యాడు. ఇక 2023లో నాని దసరా సినిమాతో 60 కోట్లతో సంచలనం సృష్టించాడు. సాయి ధరమ్ తేజ్ కూడా విరూపాక్ష సినిమాతో సంచలన కలెక్షన్స్ అందుకోగా నిఖిల్ కార్తికేయ 2తో బాక్సాఫీస్ వద్ద హడావిడి చేశాడు. మొత్తం మీద టైర్ 2 హీరోల కెరియర్ బెస్ట్ టాప్ మూవీస్ ని ఒకసారి గమనిస్తే విజయ్ దేవరకొండ గీతా గోవిందన్తో 70 కోట్ల 5 లక్షలు కొల్లగొట్టాడు. నాని దసరా మూవీ 63 కోట్ల 55 లక్షలు అందుకోగా నిఖిల్ కార్తికేయ 2 58 కోట్ల పైగా వసూలు రాబట్టింది. నితిన్ ఆ మూవీ 49 కోట్ల మార్క్ అందుకుంది. వరుణ్ తేజ్ ఫిదా సినిమా మరియు సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష 48 కోట్ల పైగా వసూలు అందుకున్నాయి. ఇక రామ్ ఇస్మార్ట్ శంకర్ మరియు నాగ చైతన్య మజిలీ సినిమాలు 40 కోట్లకు పైగా వసూలు చేశాయి. నవీన్ పోలిశెట్టి జాతిరత్నాల సినిమా 38 కోట్ల పైగా రాబడి అందుకుంది. కళ్యాణ్ రామ్ బింబిసారా, శర్వానంద్ శతమానం భవతి, అడిశేష్ మేజర్ 30 కోట్ల క్లబ్ లో చేరాయి. ప్రస్తుతానికి ఇవి టైర్ 2 హీరోల సోలో టాప్ మూవీస్. మరి ఈ ఏడాది రిలీజ్ అయ్యే మన హీరో సినిమాలు ఏ సినిమాల బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్స్ అందుకుంటాయో చూడాలి. ఇప్పటి వరకు చెప్పిన మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ ఏదో కామెంట్స్ లో తెలపండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.